మీ అందరికీ ఒక విషయం షేర్ చేసుకోవాలి అనిపించిందండి నాకు. మనం ఒక మీటింగ్ పెట్టామండి. అక్కడ నలుగురు ఉన్నారు, 40 మంది ఉన్నారు. అక్కడున్న వాళ్ళకి, అక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరైనా సరే, మీ గురించి గానీ, మీరు చేసిన గొప్పల గురించి గానీ, మీ గొప్పతనం గురించి గానీ చెప్తుంటే ఎవరైనా చెవిన పెడతారా? అస్సలు. అబ్జర్వ్ చేయండి, చెవిన పెట్టరు. ఓకే. కొంచెం మోటివేషన్‌గా ఉంది అనిపించి కొంచెం విన్నా ఎంతో కొంత వదిలేస్తారు. అదే అక్కడ లేని వాళ్ళ గురించి, అక్కడ ఒక టాపిక్ అయ్యి వాళ్ళ గురించి నువ్వే ఒక టాపిక్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నీ గురించి వింటారు. అంటే ఇంట్రెస్ట్ దేని గురించి, ఇష్టం దేని మీద, పని ఎవరికుంది, పని ఎవరికి లేదు అనేది మీకు అర్థమవుతుంది కదా! మనం ఒకరికి టాపిక్ అవుతున్నాము అంటే మనం స్పెషల్ అయినా అయి ఉండాలి, లేదా వాళ్ళు మన మీద గెలవడానికైనా అయి ఉండాలి. కానీ నీకెవరు ఒక టాపిక్ అవ్వట్లేదు. నువ్వెవరితోనూ ఏ టాపిక్‌ని షేర్ చేసుకోవట్లేదు. ఎందుకు? నీకు 24 గంటలు నీకు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నీ పని, నీ కష్టం, ఎలా ముందుకు వెళ్ళాలి అని నీ అడుగులు ముందుకు పడుతూ ఉంటే, నీ వెనక సౌండ్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ కొట్టి పారేస్తూ, పట్టించుకోకుండా ఇలాంటివన్నీ దాటుకుంటూ ముందుకెళ్ళడమే లైఫ్ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నీ గురించి నువ్వు ఒక టాపిక్ అయిపోయావు అందరికీ అంటే అది వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రతి ఒక్కరికి మనం ఒక టాపిక్ అవుతున్నామంటే మనం ఎంత స్పెషల్ రా!